పోలీస్ నిర్బంధాన్ని జర్నలిస్టుల సమస్యలను ప్రజాస్వామ్యవాదులారా పత్రికా స్వేచ్ఛను జర్నలిస్టులపై నిర్బంధాన్ని జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జర్నలిస్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి ఎజెండాలోనే పెట్టింది. ప్రతిసారి మంత్రి గాని ముఖ్యమంత్రి గాని సమస్యలు పరిష్కరిస్తామని చెప్తున్నా కూడా ముందుకు పోవడం లేదు. ఇళ్ల స్థలాలు గాని హెల్త్ స్కీములు గాని కనీసం అక్రిడేషన్ కార్డు కూడా ముందుకు పోని పరిస్థితి ఉంది. దీనిపై పలు దఫాలుగా మంత్రులకు విజ్ఞప్తి చేసి సమయం తీసుకున్నా కూడా ఇక్కడ కూడా పరిష్కారం కాలేదు. చివరికి శాంతియుత ఆందోళనకు పోతుంటే కూడా జర్నలిస్టులను నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి విధానాలు మానుకోవాలి. వెంటనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. 2 సంవత్సరాల కాలం గడుస్తోంది, కానీ జర్నలిస్టుల సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు. ప్రజాపాలనను కొనసాగిస్తున్నామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సైతం జర్నలిస్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పేరుకుపోయిన జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని అనేక దఫాలుగా ఉద్యమాలు కొనసాగిస్తూ వస్తున్నాం. శాంతియుత వాతావరణం మధ్య కనీసం ఈ కార్యక్రమంతోనైనా ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందని ఒత్తిడిని పెంచే విధంగా ఈరోజు హైదరాబాద్ లో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఐజేయు అనుబంధ టీయూడబ్ల్యూజే. ఆ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలలతో పాటు గోదావరి నుండి కూడా జర్నలిస్టులు భారీగా తరలి వెళ్లడం జరిగింది. న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న పోరాటాన్ని అణచివేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధ కాండను కొనసాగించింది. ఈ వ్యవహారాన్ని గోదావరికని జర్నలిస్టులుగా ఐజేయు అనుబంధ టీయూడబ్ల్యూజే సభ్యులుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఉద్యమాలను అణచివేస్తే అవి ఉవ్వెత్తున ఎగిసిపడతాయన్న విషయం చరిత్ర స్పష్టంగా చెబుతోంది. ఈ విషయం తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి అణచివేతలు నిర్బంధాలను కొనసాగిస్తుండడం దురదృష్టకరం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవాలి. అక్రిడేషన్ కార్డులను వెంటనే మంజూరు చేయాలి. ఆరోగ్య భద్రత పాలసీని సమర్థవంతంగా కొనసాగించాలి. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ఇళ్ల స్థలాలను జర్నలిస్టులకు కేటాయించాలి. ఇతరత్ర సమస్యలన్నింటినీ పరిష్కరించి నిజమైన ప్రజా ప్రభుత్వాన్ని నిరూపించుకోవాలి. కేవలం మాటలకే పరిమితం కావద్దు. మరోమారు ఇలా ఉద్యమాలను నిలువరిస్తే ఖచ్చితంగా ఉధృత పోరాటాలు కొనసాగించాల్సి వస్తుందని స్పష్టంగా తెలియపరుస్తున్నాం.